హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ హ్యాపీ సండే కూడా అండి. సో ఇదైతే సండే రోజు మార్నింగ్ టైం అనమాట. ఎలాగో టిఫిన్ టైం కదా అని చెప్పేసి అని ఒక పచ్చడి మీకు పరిచయం చేద్దామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశానండి. అదేంటో తెలుసా అండి? చిన్నులపాయల పచ్చడి అనమాట. ఇది తమిళనాడులో బాగా ఫేమస్ అనమాట అండి. బాగా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు చిన్నులపాయలతో ఈ పచ్చడి. సో అదే ఈరోజు మీకు మన ఛానల్లో చూపిద్దామని చెప్పేసి అని మన సబ్స్క్రైబర్స్ కూడా పరిచయం చేద్దామని చెప్పేసి అని వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ఈ చిన్నులపాయల పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 3 చిన్నులపాయలు చక్కగా తోలు అనేది తీసేసుకొని ఒలుచుకొని పెట్టుకోవాలన్నమాట అండి. అలాగే ఒక 10 నుంచి 15 ఎండుమిరపకాయలు, ఒక 2 స్పూన్లు పచ్చెనపప్పు, ఒక 2 స్పూన్లు మినపప్పు అనమాట అండి. అలాగే కొంచెం కరివేపాకు, అలాగే ఒక 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇక మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి నేను మీకు మాట్లాడదా అందులో వేస్తా చూపిస్తానమాట. ఇక ఇవన్నీ మనం రెడీ చేసేసుకొని ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసేసుకొని బాండీ అయితే పెట్టుకోవాలన్నమాట అండి. బాండీ పెట్టేసేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. దీనికి ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది కొంచెం కాగిన తర్వాత మనం చక్కగా ముందే తొడియాలు తీసి పెట్టేసేసుకుంటాం కదండి ఎండుమిరపకాయలు. చాలా బాగుంటుందండి. ఒకసారి చేశాను నేను. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ టైం అనేది మీకు పరిచయం చేద్దామని చెప్పేసి ఇక అయితే మీకు చూపించడం అయితే జరుగుతుందనమాట. సో ఇంకా ఎండుమిరపకాయలు తొడియాలు అయితే తీసేసి పెట్టేసుకున్నాను కదండి. ఆయిల్ అయితే కాగిందనమాట. ఆయిల్ కాగిన తర్వాత మనం మరీ బాగా కాగనికూడదండి. కొంచెంగా కాగిన తర్వాత మనం ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు వేపుకోవాలన్నమాట. ఎండుమిరపకాయలు వేపేసేసుకుందామండి. ఫస్ట్ అయితే 10 నుంచి 15 తీసుకోండి, చాలా ఎక్కువ వద్దండి. సో ఇక ఇవి వేసేసుకొని చక్కగా వాటిని వేపేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలన్నమాట. సో అందరూ హ్యాపీగా సండే కదండి, ఈరోజు మీ ఇంట్లో ఏమేమి చేసుకున్నారు ఏంటి అని తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. టిఫిన్లు ఏం వేసుకున్నారు, తర్వాత లంచ్కి ఏం చేసుకున్నారు అనేది తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. మీరు కమెంట్ చేస్తేనే కదండి తనకు తెలిసేది. సో అందుకనే కమెంట్ చేయాలనుకున్న వాళ్ళు కమెంట్ చేయండి. సో ఇకైతే ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత మనం మరీ నల్లగా వేపేసేసుకోవద్దండి. ఈ రకంగా వేపుకున్న తర్వాత మనం ఇవి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చాలా చాలా టేస్టీగా టిఫిన్లోకి చాలా బాగుంటుందండి. అలాగే వేడివేడి అన్నంలోకి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఇడ్లీలోకి, దోశలోకి చాలా చాలా బాగుంటుంది. గారెల్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది తమిళనాడులో బాగా చేసుకుంటూ ఉంటారు. అందుకని మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అని నేను అయితే వీడియో చేయడం అయితే జరుగుతుందనమాట. ఇక ఎండుమిరపకాయలు అయితే వేగిపోయినాయండి చక్కగా. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత అవి మనం చక్కగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చక్కగా చిన్నులపాయలు కూడా వేపేసేసుకుందామండి. ఈ పచ్చడికి చిన్నులపాయలే చాలా చాలా టేస్ట్ అనమాట. పచ్చడి కూడా చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పచ్చడి అనమాట అండి ఇది. చిన్నులపాయలు చాలా మంచిది. షుగర్ పేషెంట్లకు కానీ మామూలు మనుషులకైనా సరే చిన్నులపాయ అనేది చాలా మంచిదండి. చిన్నులపాయలతో పచ్చడి అనేది ఇంకా మంచిది అనమాట. హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పచ్చడి అనమాట ఇది. తప్పకుండా చేసుకోండి మీరు కూడా. ఇక సో ఒక 3 పెద్ద పాయలు అయితే తీసుకొని ఈ రకంగా చక్కగా వాటిపైన పొట్టు, అసలు నేను పొట్టుతోనే వేద్దాం అనుకున్నానండి. పచ్చడిలో మనకి పైన పీసెస్ లాగా కనిపిస్తాయి అని అవి తీసేయడం జరిగిందనమాట. కానీ అలా వేసుకొని చేసుకుంటే ఇంకా హెల్త్కి మంచిది అనమాట. సో ఇకైతే ఆ పొట్టు అయితే తీసేసి ఒక 3 పెద్ద చిన్నులపాయలు, చిన్నవైతే 4 తీసుకోండి, పెద్దవైతే 3 తీసుకోండి. తీసేసుకొని చక్కగా ఇలా ఒలిచేసేసుకొని ఇవి కూడా చక్కగా నూనెలో మరీ నల్లగా కాకుండా దోరగా వేపేసుకుంటే సరిపోద్ది అనమాట చిన్నులపాయలు. అలా అవి వేపుకున్న తర్వాత అవి పక్కన పెట్టుకొని మనం ముందు వీడియోలో చూపించాను కదండి, పచ్చెనపప్పు ఒక 2 స్పూన్లు, అలాగే మినపప్పు ఒక 2 స్పూన్లు అనమాట. ఎక్సలెంట్ టేస్ట్ అండి. అసలు దోశలోకి అయితే బెస్ట్ కాంబినేషన్ అనొచ్చు. సో ఇవి కూడా వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం కరివేపాకు ఒక 2 రెమ్మలో 3 రెమ్మలో చక్కగా కడిగి పెట్టుకోండి. కడిగి పెట్టుకున్న తర్వాత ఆ కరివేపాకు కంటే ముందు కొంచెం ఒక 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోండి. ఇంకా టేస్ట్ ఎక్సలెంట్ అవుతుందన్నమాట. అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందే కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా చక్కగా ఈ పచ్చెనపప్పు, అలాగే మినపప్పు, మెంతులు వేసుకున్నాం కదా, అవి వేగుతున్నాయి అని అనుకున్నప్పుడు మనం కరివేపాకును కూడా చక్కగా వేసేసుకొని కరివేపాకును కూడా ఆ పప్పుతో పాటే వేపుకోవాలన్నమాట అండి. మీరు టిఫిన్లు ఏం వేసుకున్నారండి? టిఫిన్లు ఏం వేసుకున్నారు తప్పకుండా నాకు కమెంట్ చేయండి. ఇక చూసారండి, మినపప్పు, అలాగే మనం వేసుకున్న పచ్చెనపప్పు, అలాగే మనం వేసుకున్న మెంతులు కూడా చక్కగా దోరగా వేగిపోయినాయి అనమాట. అవి వేగిపోయిన తర్వాత మనం కరివేపాకు కూడా వేసేసుకుందామండి. కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై అయితే చేసేసుకుందాము.
జాగ్రత్తగా చేసుకోవాలండి ఫ్రై అనేది. మరీ నల్లగా మార్చేస్తే ఏంటంటే మనకి పచ్చడి అనేది చేదు వచ్చేస్తుంది అనమాట. సో అలా కాకుండా దగ్గర ఉండే వేపుకోవాలన్నమాట మనం. ఇక అవి వేగిపోయిన తర్వాత అవి కూడా మనం ఆ ప్లేట్లోకి మనం చిన్నులపాయలు ఎండుమిరపకాయలు వేపి తీసుకున్నాం కదండి ప్లేట్, ఆ ప్లేట్లోకి ఇవి కూడా తీసేసుకోవాలన్నమాట. తీసేసుకున్న తర్వాత ఏం వేయాలని చెప్తానండి. ఫస్ట్ అయితే ఇవైతే మనం శుభ్రంగా అందులో నుంచి మొత్తంగా అవి ఏమీ లేకుండా తీసేసుకుందాము. టమాటాలు మనం ముందే శుభ్రంగా కడిగేసేసుకొని కట్ చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఆ పైన ముచ్చుకలను కూడా తీసేసుకొని చక్కగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాం అనుకోండి, తొందరగా వేగిపోతాయి అనమాట టమాటాలు అనేవి. సో మీరు కూడా అలాగే చేయండి తప్పకుండా. సో ఇకైతే అంతా మనం వేగిపోయిన ఈ పప్పు దినుసులన్నీ తీసేసేసుకొని, కావాలంటే మీరు దీంట్లో ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. బట్ నేను ధనియాలు అయితే వేయలేదు, ఎందుకంటే తమిళనాడులో ఎలా అయితే చేస్తారో మీకు అలాగే చూపిస్తున్నాను నేను. ఇకైతే మనం అవి తీసేసుకున్న తర్వాత టమాటా ముక్కలు అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత అండి చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఒక చిటికెడు పసుపు, ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఎందుకంటే మనం టమాటా ముక్కలు మగ్గాలి కదా, మళ్ళీ తర్వాత మనం పచ్చళ్ళలో వేసుకుంటాము. ఈ టమాటా ముక్కలు మగ్గడానికి కొంచెము ఒక అర టీ స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాం అనమాట. ఇది కొంచెం మగ్గనివ్వాలండి, మనం మూత పెట్టేసేసుకోవాలన్నమాట. ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే టమాటా ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి అనమాట. మగ్గిపోతాయి, అలాగే మనకి పని కూడా సేవ్ అవుతుంది అనమాట. ఇక అయితే మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ చూసుకుందామండి. అవి మగ్గుతుంది అని అనుకున్నప్పుడు మనం కొంచెం చింతపండు అయితే వేసుకోవాలన్నమాట. ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే వేసుకోవాలండి. అవి కూడా వేసుకున్న తర్వాత అది కూడా కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే దీంట్లో ఎండుమిరపకాయలు వేసారుగా ఎందుకని ఇది అని చెప్పేసి అనుకుంటారేమో, మనకి అది వేస్తేనే టేస్ట్ అనమాట అండి. సో టమాటా ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు వేసేది మెయిన్ అనమాట. టమాటా ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలండి. నేను ఫస్ట్ షాక్ అయ్యాను, ఇదేంటి ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా మళ్ళీ రెడ్ చిల్లీ పౌడర్ ఎందుకు అని చెప్పేసి అనుకున్నాను. కానీ చేసి తిన్న తర్వాత అసలు దాని టేస్ట్ అండి, అసలు మామూలు టేస్ట్ కాదనమాట. సో ఇప్పుడు అవి వేగినాయి కదండి, వేగిన మన దీనిలోకి ఈ టమాటా ముక్కల్లోకి ఈ రెడ్ చిల్లీ పౌడర్ అనేది వేసేసుకుందాము చక్కగా. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే స్పైసీ ఎక్కువగా వేసుకోండి, ఎందుకంటే మనం ఎండుమిరపకాయలు ఆల్రెడీ వేసుకుంటున్నాం కాబట్టి చూసి వేసుకోండి. నేను 2 స్పూన్లు అయితే వేసానండి. వేసి చక్కగా కలిపేసేసుకోవాలి అనమాట. ఇది కూడా కలిపేసేసుకొని మగ్గిన తర్వాత ఏం చేయాలని చెప్తాను. అలాగే అండి ఇంకో విషయం ఏంటంటే, ఒక మంచి మాట ఏంటంటే మన వీడియోస్ని చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్నారు. అందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇంకో పని కూడా మీరు చేయాలి. ఆ పని ఏంటంటే మన వీడియోని లైక్ చేయండి, ఓకేనా? లైక్ చేస్తే చాలా మీరు అందరూ చాలా మంచివాళ్ళు అని చెప్పేసి అనుకుంటాను నేను. లైక్ చేయకపోతే లేదండి, అలా ఏమనుకోను. మీరందరూ చాలా మంచివాళ్ళు, నన్ను ఇంతలా ఆదరిస్తున్నారంటే మీరు నిజంగా చాలా మంచివాళ్ళు అండి. సో ఇక మీరు మన వీడియోని లైక్ చేయండి, అంతే. ఇంక నేను మీరు నుంచి కోరుకునేది ఏమీ లేదు. సో ఇకైతే టమాటా ముక్కలు మగ్గిపోయినాయి, అలాగే మన కారం వేసుకున్నాం కదా, చింతపండు, ఇవన్నీ కూడా చక్కగా మగ్గిపోయిన తర్వాత మనం అన్నీ ముందే వేపు పెట్టుకున్నాం కదా, ఎండుమిరపకాయలు, చిన్నులపాయలు, కరివేపాకు, దినుసులు ఇవన్నీ వేపుకున్నాం కదా, అవన్నీ కూడా దీనిలో వేసేసి కలిపేసేసుకోవాలన్నమాట. కలిపేసేసుకొని ఇది ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మనం చట్నీ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక ఈరోజు నేనైతే దోశలు అయితే వేస్తున్నాను అనమాట ఇంట్లో, అందుకని ఇక ఈ చట్నీ సరిపోతుందనమాట ఇవాళ. ఇక కట్టేసేసుకొని ఇదైతే చల్లారాలండి. మనకి చల్లారిన తర్వాత నెంబర్ 1గా చక్కగా పచ్చడి పోపు అయితే పెట్టేసేసుకొని దోశలు అయితే వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బా, 2 దోశలు తినేవాళ్ళు కంపల్సరీగా 4 దోశలు తింటారండి ఈ చట్నీతో, అంత బాగుంటుందన్నమాట. నిజంగా చెప్తున్నాను నేను. సో ఇక మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో ఇకైతే ఇక్కడ ఈ మిశ్రమం అంతా చక్కగా చల్లారిపోయిందండి. చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ఒక 3 చిన్నులపాయలు తీసుకోవాలండి. అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలన్నమాట. ఇక జీలకర్ర వేసుకున్న తర్వాత మిగతా ఇప్పుడు ఈ వేపుకున్నవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా చక్కగా జారాలోకి తీసుకోవాలన్నమాట అండి. మొత్తము తీసేసుకొని చక్కగా మనం మిక్సీ అయితే పట్టేసేసుకోవాలన్నమాట. ఇంతేనండి, ఇంట్లో సింపుల్గా చేసేసుకొని మనకు నచ్చిన వంటకాన్ని మనం ఇట్లా హ్యాపీగా చేసుకొని చక్కగా తింటే చాలా చాలా మనసుకి తృప్తిగా ఉంటుంది. అలాగే మనం తినాలనుకున్నది మనం తిన్నాము అనే ఫీలింగ్ మనకు ఉంటుందన్నమాట. సో ఇక మనం అయితే చక్కగా ఈ పచ్చడి అనేది చక్కగా మిక్సీ అనేది పట్టేసేసుకున్నామండి.
చూసారా ఈ రకంగా రెడీ అవుతుందన్నమాట అండి. చక్కగా ఇలాగే పట్టుకోండి మీరు కూడా. మనకి ఎందుకంటే దోశల్లోకి ఈ రకంగా ఉంటేనే మనకి పచ్చడి అనేది బాగుంటుందన్నమాట. సో నేను ఫస్ట్లో టమాటాలు మగ్గడానికి కొంచెం ఉప్పు వేశాను. నెక్స్ట్ ఇప్పుడు నేను ఉప్పు చూసుకున్న తర్వాత ఉప్పు చాలేదండి, అందుకే ఇంకొక 2 స్పూన్లు ఉప్పు అయితే కలిపాను అనమాట నేను. ఇక అయితే మన పచ్చడి అయితే చక్కగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, పోపు పెట్టుకోవాలండి. పోపు కూడా ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదైతే చక్కగా పచ్చడి రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ అయితే వెలిగించేసుకొని ఒక చిన్న పెనం పెట్టుకోవాలండి పోపుకి. ఫ్లేమ్ని సిమ్ చేసేసుకుందాము. సిమ్ చేసేసుకొని ఈ పచ్చడికి మనం ముందే ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువ వేసుకోవసరం, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇది కొంచెం వేడైన తర్వాత పోపు సామాన్లు అనేవి ఏమి వేయొద్దండి. జస్ట్ కొంచెం ఆవాలు వేసుకొని 2 ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకుంటే సరిపోతుందనమాట. ఎక్కువగా అవసరం లేదండి. ఓకే, మనం ఎందుకంటే చిల్లిపాయలు ఎక్కువగా వేసాము, ఎండుమిరపకాయలు వేసాము, అలాగే పచ్చెనపప్పు వేసాము, అలాగే మినపప్పు వేసాము. ఇవన్నీ వేసాం కాబట్టి ఇవన్నీ అవసరం లేదనిపించింది నాకైతే. సో ఇక అయితే నేను ఆయిల్ కాగిన తర్వాత 1 స్పూను ఆవాలు అయితే వేసానండి. ఆవాలు కొంచెం చిటపట అన్న తర్వాత మనం కరివేపాకు మళ్ళీ వేసుకోవాలండి. కరివేపాకు నిజంగా అండి కళ్ళకి ఎంత మంచిదంటే, మనం ఏంటంటే కర్రీలోకి వేసేసి వాటిని తీసేస్తూ ఉంటామండి. అలా తీయకుండా ఆ కర్రీతో పాటు ఆ రైస్తో పాటు మనం ఆ కరివేపాకును కూడా కలుపుకొని తింటే మన హెల్త్కి మంచిది, అలాగే మన కంటికి కూడా చాలా మంచిదండి. ఇది తెలియక అందరూ కూరలో కరివేపాకేగా అన్నట్టుగా తీసేస్తూ ఉంటారు. దయచేసి అలా చేయొద్దండి. కరివేపాకు తింటే చాలా మంచిదన్నమాట. సో ఇకైతే మనం కరివేపాకు కూడా వేసేసుకుందామండి. ఇక్కడ ఏం జరిగిందంటే నాకు భయం వేసిపోయింది పోపు పెడుతున్నప్పుడు. అంటే అది చిన్నది కదండి పెనం అనేది, నేను గవ్వుకున్న కరివేపాకు వేసేయంగానే ఫ్లేమ్ అనేది పైకి వచ్చేసింది. నాకు చాలా భయం వేసిపోయింది. నేను చేసినట్టుగా మీరు చేయొద్దండి. ఆ హడావుల్లో అలా వేసాను అనమాట. ఇక తర్వాత దాన్ని సిమ్ చేసేసుకొని మెల్లిగా అయితే చేయడం జరిగిందనమాట. సో ఇకైతే పోపు అయితే రెడీ అయిపోయిందండి. ఈ పోపుని తీసుకెళ్ళి ఇప్పుడు మనం చక్కగా మన పచ్చడిలోకి అయితే వేసేసుకుందామండి. చూసారా మన పచ్చడి అయితే అసలు నిజంగా ఎంత టెంప్ట్గా ఉందోనండి, నాకైతే తినేయాలనిపిస్తుంది అనమాట. ఇకైతే మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా. రెడీ అయిపోయిన పచ్చడిని మనం ఒక పక్కన అయితే పెట్టేసేసుకొని ఇక దోశలు అయితే వేసుకుందామండి. ఇదేనండి ఈరోజు సండే రోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానన్నమాట. ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది, దోశల్లోకి ఇడ్లీలోకి ఎంత బాగుంది అనేది మీరు నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. చాలా రుచిగా ఉంటుందండి, నిజంగా చెప్తున్నాను నేను. 100% చాలా చాలా రుచిగా ఉంటుందన్నమాట. అది మనం చేసుకునే విధానాన్ని బట్టే ఉంటుందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మన వీడియోస్ కూడా మీరు ట్రై చేస్తున్నారని అనుకుంటున్నాను. ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళు తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. సో ఇకైతే నేను ఒక దోశలు అయితే వేసేస్తున్నాను. ఇక వేసేసుకొని మనం చేసుకున్న ఈ చిన్నులపాయల పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బా అసలు స్వర్గమేనండి. ఇక అసలు మామూలుగా కాదు, చెప్తున్నాను కండి, ఇందాక కూడా చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను. 2 తినేవాళ్ళు కంపల్సరీగా 4 దోశలు తింటారండి కంపల్సరీగా. సో మీరు కూడా ఇలాగే చేసుకొని తింటారని అనుకుంటున్నానండి. తప్పకుండా వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి మిమ్మల్ని. ఇలాంటి మంచి రెసిపీస్ మీకు పరిచయం చేస్తూ మీ ఆదరణ అనేది ఇంకా పొందుతాననే ఆశతో ఇక నేను టేస్టింగ్ టైంకి అయితే వచ్చేసామన్నమాట. దోశ అయితే రెడీ అయిపోయిందండి. ఇకైతే మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని వేసుకొని తిందామండి. నేను మీకు తినేదంతా చూపించనండి, జస్ట్ కొంచెమే చూపిస్తాను. ఎందుకంటే నేను మీకు చూపిస్తా, అది కొంచెం తింటా నా వల్ల కాదనమాట. అందుకని ఒక చిన్న ముక్కే నేను మీకు టేస్ట్ చూపిస్తాను, టేస్ట్ ఎలా ఉందని చెప్తాను. తర్వాత ఇక నేను తినేస్తానండి. సో ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడుకుంటే ఏది ఉండదు, జెన్యూన్గా మాట్లాడుకుంటే. సో ఇకైతే దోశ రెడీ అయిపోయింది. ఇకైతే మనం దోశని ప్లేట్లో అయితే వేసేసుకుందామండి. ప్లేట్లో వేసేసుకొని చక్కగా మనం చేసుకున్న పచ్చడిని రుచి అయితే చూసేసేద్దాము. ఇంతేనండి, సింపుల్గా ఇలాగే మనం చక్కగా ఇంట్లో చేసుకొని మనము తిని మన ఫ్యామిలీకి పెట్టుకొని హ్యాపీగా చక్కగా ఫ్యామిలీ అంతా హ్యాపీగా తింటే చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇదేనండి నేను ఎప్పుడు కోరుకునేది ఒకటే, ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ కలిసి తినాలి అనేది నా ఆశ అనమాట. ఎప్పుడైనా సరే ఫ్యామిలీస్ అందరూ కలిసి ఉండండి, ఇలాగే హ్యాపీగా తినండి. ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. అంతవరకు అందరికీ హ్యాపీ సండే అండి. అలాగే లంచ్ ఏం చేసుకున్నారో చెప్పండి. బాయ్.